మాట్లాడు రామప్ప. చిన్నప్పరెడ్డి, రామప్పరెడ్డి అని అన్నదమ్ములు ఉండేవారు. వారు వ్యవసాయదారులు. వాళ్లకు చాలా కాలం బాగానే గడిచిపోయింది. అయితే ఒక ఏడు పంటలు పోయినాయి. ఫలితంగా దేశంలో గొప్ప కాటకం పట్టి ప్రజలు కటకటలాడిపోసాగారు. పెద్ద పెద్ద ధనవంతులకే దిక్కు లేకపోయిందంటే ఇక చిన్న సంసారులైన చిన్నప్ప సోదరుల మాట చెప్పేదేమిటి? చివరకు వాళ్ళు అటుకుల గింజలు తిని కాలక్షేపం చేయవలసిన స్థితికి వచ్చారు. ఇలా ఉండగా ఒక రోజున ముసాబు పట్టింది. వాళ్ళు అటుకులు తెచ్చుకుని ఆరగిస్తూ ఉన్న సమయాన ఎదిటి ఇంటి అరుగు మీద ఒక రామచిలుక కనిపించింది. అది వానకు తడిసి చలితో వణికిపోతున్నది. ఎక్కడకూ ఎగిరిపోయే స్థితిలో లేదు. చిన్నవాడైన రామప్ప గమనించాడు. జాలిపడ్డాడు. అన్న అనుజ్ఞ తీసుకుని ఆ చిలుకను చేత పట్టుకువచ్చాడు. ఎండిన ఆకులు తెచ్చి మంట వేసి దాని శరీరమంతా వెచ్చచేశాడు. దానికి చలిబాధ కాస్త తగ్గటం చూసి తన వంతు అటుకు గింజల్లో కొన్ని చిలక ముందర చల్లాడు. రామప్ప చేసిన సేవల వల్ల రామచిలుకకు చలిపోవటమే కాదు, ఆకలి కూడా తీరి వంట్లో జవసత్తువలు చేరుకున్నవి. తేరుకుని స్థిమితపడిన తర్వాత ఆ రామచిలుక, రామప్ప నీకేం కావాలి రామప్ప అంటూ మానవ భాషలో అడిగింది. రామప్ప ఆశ్చర్యపోయాడు. ఈ వింత చూసి బయట కూర్చున్న చిన్నప్ప లోపలికి వచ్చాడు. వెంటనే రామచిలుక, చిన్నప్ప చిన్నప్ప నీకేమి కావాలి చిన్నప్ప అని అడిగింది. అందుకు చిన్నప్ప, చిలుక చిలుక నీది ఏ ఊరు? నీకు మనుషుల భాష ఎవరు నేర్పారు అని ఆత్రంతో ప్రశ్నించాడు. బదులుగా రామచిలుక, నేను మా పెద్ద చిలకల గుంపుతో కలిసి ద్వీపాంతరం పోతున్నాను. వానచేత రెక్కలు తడిసి ఎగరలేక ఈ ఇల్లు చేరుకున్నాను. నా జతగాళ్లు ముందు పోతున్నారు. నేను పోయి వారిని వెంబడించాలే. మీకేం కావాలో చెప్పండి అన్నది. అప్పుడు చిన్నప్ప, అయితే చిలుక, మేం బీద స్థితిలో పడిపోయాము. మా పేదరికం పోగొట్టగలవా అని అడిగాడు. అందుకు రామచిలుక, దానికేముంది, నేను ద్వీపాంతరం నుంచి మళ్ళీ 6 నెలల్లో వస్తాను. అప్పుడు నీకొక వెండి ఆకు తెచ్చి పెడతాను. అది భద్రంగా అంచుకొంటివా నీ ఇంట ఎప్పుడూ ధనం ఓలలాడుతుంది అని చెప్పింది. సరేనన్నాడు చిన్నప్ప. తరువాత రామచిలుక, రామప్ప రామప్ప నీకేం కావాలి రామప్ప అని చిన్నవాణ్ణి అడిగింది. అందుకు రామప్ప, చిలుక చిలుక నాకు ఎల్లప్పుడూ మనస్సు సుఖంగా ఉండేటట్టు చేయగలవా అని అడిగాడు. అందుకు చిలక, దానికేముంది, నేను ద్వీపాంతరం నుంచి ఒక రంగు ఆకు తెచ్చి ఇస్తాను. దాని పసరు నీ రుమాలు మీద చల్లి తలపైన పెట్టుకుంటివంటే అది అలా ఉన్నంతసేపు నీకు మనస్సు హాయిగా ఉంటుంది. నీ ముఖం చిరునవ్వుతో కలకలలాడుతుంది అని చెప్పింది. చిలుక ద్వీపాంతరం వెళ్ళింది. 6 నెలలు గడిచాయి. మళ్ళీ వచ్చింది రామచిలుక. దాని నోట్లో 2 ఆకులు ఉన్నాయి. ఒకటి వెండి ఆకు, రెండవది రంగు ఆకు. చిలుక తెచ్చిన 2 ఆకుల్లో వెండి ఆకు చిన్నప్పకు, రంగు ఆకు రామప్పకు ఇచ్చి మరి వెళ్తాను అంది. ఉండు ఉండు రామచిలుక, మా ఇంట భోజనం చేసి మరీ పోదువుగాని అన్నారు అన్నదమ్ములు. అందుకు చిలుక, ఇప్పుడు కాదు మరొకప్పుడు వస్తాన్లేండి. మా జట్టు ముందు పోతున్నది, నేను పోవాలే అని తొందరపడింది. అప్పుడు రామప్ప, పోని ఇవైనా తీసుకొని తిను అంటూ తన వద్ద ఉన్న అటుకుల గింజలు కొన్ని చిలుకకు ఇచ్చాడు. రామచిలుక ఎగిరిపోయింది. చిన్నపరెడ్డి తన ఆకు పట్టుకు వెళ్లి ఊళ్ళో కంసలికి చూపించాడు. అతడు ఆ ఆకు పరీక్ష చేసి, ఇది వెండి ఆకు, నీకెట్లా దొరికింది అని అడిగాడు. ద్వీపాంతరం నుంచి చిలుక తెచ్చిన వృత్తాంతమంతా చిన్నపరెడ్డి పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆ వర్తమానం ఆ నోట ఈ నోట పాకిపోయి గ్రామాధికారి అయిన హనుమంతరెడ్డి చెవుల పడింది. ఆయన చిన్నప్పను పిలిపించి ఆరా తీశాడు. హనుమంతరెడ్డికి సంగతెంతా వెల్లడించాడు చిన్నప్ప. అంతటితో ఊరుకోకుండా, మా తమ్ముడు రామప్ప వట్టి మూర్ఖుడు. చిలుక కోరుకొమ్మన్నప్పుడు ఉత్త రంగు ఆకు మాత్రమే కావాలన్నాడు అని కూడా చెప్పాడు. గ్రామాధికారి రామప్పను పిలిపించి అతని వద్ద ఉన్న రంగు ఆకు చూశాడు. రామప్ప ముఖం మీద చిరునవ్వు కనిపిస్తూ ఉంది. సరేననుకున్నారు నలుగురు. అప్పుడు హనుమంతరెడ్డి ధనవంతుడైన చిన్నప్పను చేరబిలిచి లాలించి, నా ఒక్కగానొక్క కూతురినిచ్చి నీకు వైభవంగా పెళ్లి చేస్తాను నాయనా. నా తర్వాత నా ఆస్తి అంతా నీవే తీసుకుందువుగాని మూర్ఖుడైన నీ తమ్ముడితో మాత్రం ప్రమేయం పెట్టుకోకు సుమా అని చిన్నప్పకు హితవు చెప్పాడు. చిన్నప్పకు చెప్పలేని సంతోషం పుట్టుక వచ్చింది. గ్రామాధికారికి అల్లుడైనాడు. తాతల నాటి పూరిల్లు తమ్ముడికి ఇచ్చేసి తను మామగారి భవనంలోనే నివాసం ఏర్పరచుకున్నాడు. మామగారు ముసలివాడవుతున్న కొద్దీ పొలాలు చూసుకునే పని అంతా చిన్నప్ప పాలపడింది. అయితే చిన్నప్ప వ్యవసాయంలో ఆరితేరినవాడు కనుక పాడి పంట వృద్ధి చేశాడు. ఇల్లు ధనలక్ష్మితోనూ ధాన్యలక్ష్మితోనూ కలకలలాడసాగింది. ఐశ్వర్యంతో పాటు చిన్నప్పరెడ్డికి గ్రామంలో గౌరవము ఎక్కువైంది.
అక్కడ రామప్ప సంగతి చూద్దాం. పూర్వులు వదిలిన పూరి గుడిసెలోనే వాని ఉనికి. చేతిలో ఎర్రని ఏగాని అయినా లేకపాయే. ఇక వ్యవసాయం చేసేదేమిటి? రోజల్లా కాయ కష్టం చేసి గింజలు సంపాదించుకోవడం, తీరికప్పుడు పచ్చగడ్డి చెక్కుకుని కట్టెలు కొట్టి తెచ్చి విక్రయించి జీవనం సాగిస్తున్నాడు. అతనికి చింతలేమీ లేవు. సుఖంగా ఉండేవాడు. చిరునవ్వు ఎప్పుడూ ముఖం మీద కనిపిస్తూనే ఉండేది. అయితే రామప్ప ముఖం మీద కనిపించే చిరునవ్వు సామాన్యమైంది కాదు. అది మహిమగలది. రామప్ప ఎక్కడ ఉంటే అక్కడ అతని నోటి వెంట మాట వస్తే చాలు, అందరికూ మనస్సు హాయిగా ఉండేది. అతను ఉన్న దగ్గర రోగులకు వ్యాధులు నయమయ్యేవి. ప్రజ కష్టాలు మరిచేవారు. ఈ రహస్యం కనిపెట్టిన లోకులు రామప్పను తమ ఇళ్లకు తీసుకుపోయి మాట్లాడు రామప్ప అని బతిమలాడి పలకరించి మేలు పొందుతూ ఉండేవాళ్లు. ఇలా ఉండగా పట్టపురాజుగారి పుట్టినరోజు పండగ వచ్చింది. ఆ రోజున తమ కింద గ్రామాధికారులంతా రావాలని ఉత్తర్వైంది. ఇప్పుడు చిన్నప్ప తనే గ్రామాధికారి అయ్యాడు కదా. చిన్నపరెడ్డి గొప్పగా అలంకరించుకున్నాడు. అతని భార్య 7 వారాల నగలు సింగారించుకున్నది. ఈ విధంగా తయారైన చిన్నపరెడ్డి భార్య సవారీ బండి ఎక్కి కూర్చున్నారు. వాళ్ల బండి ఒక అడవిలో నుంచి వెళ్తున్నది. దారిలో దొంగల గుంపు నాయకుడు ఒక ముసలివాని వేషంలో అక్కడికి వచ్చి జ్యోతిష్యుడిలాగా నటించాడు. వాడు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబులకు చిన్నపరెడ్డి ఆశ్చర్యభరితుడయ్యాడు. స్వామి, మీ వద్ద నస్యముంటే వేయించండి అంటూ చెయ్యి చాచాడు వాడు. గొప్ప కొద్దీ చిన్నపరెడ్డి వెండికట్లు వేసిన నస్యం డబ్బా తీసి వృద్ధుడి చేతిలో వేశాడు. వృద్ధుడు చిన్నప్పని దీవిస్తూ ఒక చిటికెడు పొడి పీల్చి 2 తుమ్ములు తుమ్మాడు. అప్పుడు వెనుక దాగి ఉన్న 4 దొంగలు ముందుకు వచ్చారు. చిన్నప్పకు భార్యకు భయం వేసింది. ముసలివాడు ఏమీ తెలియని వాడిలాగా దిక్కులు చూస్తూ ఉన్నాడు. అంతలో నలుమూలల నుంచి దొంగలు బిలబిలమంటూ వచ్చి చుట్టేసి నగా నట్రా లొడ్డు లొసుగు అప్పచెబుతారా లేదా అంటూ తలతల మెరిసే కత్తులు చలిపించారు. చేసేది లేక చిన్నప్ప తమ వద్ద ఉన్నదంతా దొంగల పాలు చేసి కట్టుబట్టలతో ఒక పల్లె చేరుకుని పేదరాశి పెద్దమ్మ ఇంట్లో దిగారు. ఇలా ఉండగా ఆ దేశపు రాజుకు ఒక్కర్తే కూతురు. తగిన అల్లుడి కోసం చారులను అన్ని దిక్కులకు పంపించాడు రాజు. కాని లాభం లేకపోయింది. అందుచేత రాజు రాణి విచారగ్రస్తులై ఉన్నారు. ఈ సమయంలోనే ఫలానా రామప్ప ఎవళ్లకైనా విచారం పోగొట్టగలడని రాణిగారితో ఎవరో చెప్పారు. వెంటనే అతన్ని పిలిపించమని రాజాజ్ఞ అయింది. రాజాజ్ఞ మీరలేక రామప్ప నడుముకు ఒక తెల్లటి వస్త్రం కట్టి పైన ఒక తుండుగుడ్డ వేసుకుని తలకు రంగు ఆకు రుమాలు చుట్టుకుని శాపాటి కర్ర చేత్తో పట్టుకుని రాజమహలుకు చేరుకున్నాడు. చేరుకునేసరికి రాజనగరులో దర్బారు అతి వైభవంగా నడుస్తున్నది. రామప్ప వెళ్లి రాజదర్శనం చేసుకున్నాడు. రామప్ప నవ్వుముఖం చూడగానే రాజుకు సంతోషం పుట్టింది. సరే, రేపు మాట్లాడదాం అన్నాడు రాజు. రామప్పకు ఒక గది ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. మార్గాయాసం చేత రామప్పకు నిద్ర పట్టేసింది. రాజు కోరిక మీద మరొక వారం రోజుల వరకు రామప్ప అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అంతలో రాజకుమారికి తగిన వరుడు లభించేటట్టు వార్త వచ్చింది. అప్పుడు రాజుగారు, రామప్ప, మా అమ్మాయి పెళ్లి చూసి మరీ వెళ్దువుగాని ఉండిపో అన్నారు. సరేనన్నాడు రామప్ప. రామప్ప ఒకనాడు స్నానం చేస్తూ ఉండగా సేవకుడు ఒకడు ఈ పాడు రుమాలు కట్టుకుని వెళితే అంతఃపురంలో అందరికీ అవమానం కాదా అని తలచి రామప్పకు తెలియకుండానే గట్టుమీది ఆ రంగు ఆకు రుమాలు తీసి దాచివేశాడు. స్నానమయ్యాక రామప్ప నా రుమాలేది అని వాణ్ణి అడిగాడు. అందుకు నౌకరు, రాజుగారి దయ నీపై ఉంటే ఆ పాడు రుమాలెందుకయ్యా, ఇది ఏట్లో కొట్టకపోయింది. మహారాజుగారిని అడిగి మంచి రుమాలే తెచ్చుకో అన్నాడు. రామప్ప విచారంతో నగరుకు వెళ్లాడు. ఈ సమయాన నగరులో గందరగోళమైంది. పెళ్లివారు తరలి వస్తూ ఉంటే పెళ్లికొడుక్కి పులి వచ్చి గాయం చేసిందని, పరివారం చెదిరిపోయారని వార్త. తన రుమాలు లేకపోవటం వల్ల రాజుకే ముప్పు వచ్చిందని గ్రహించి రామప్ప విచారంతో మళ్లీ ఏటిగట్టుకుపోయి నిస్పృహతో అక్కడ పడిపోయాడు. అలా పడిపోయి ఉన్న రామప్ప ముఖం మీద ఒక స్త్రీ నీళ్లు చల్లి ఒక పాత రుమాలుతో తుడిచి ఉపచారాలు చేయసాగింది. పాతదైతే అయింది, ఈ రుమాలు తలకు చుట్టుకో, వేడి తగ్గుతుంది అన్నది ఆమె. రామప్ప కొంచెం తేరుకోగానే ఆమె తన వదినగారని, ఆమె పక్కన ఉన్న అతడు తన అన్న చిన్నపరెడ్డి అని గుర్తించాడు. అయితే సిగ్గుచేత చిన్నప్ప తమ్ముణ్ణి పలకరించలేదు. రామప్ప ఆమెను కుశల ప్రశ్నలు వేయగా దారిలో దొంగల వల్ల తమకు పట్టిన గతి అంతా వలపోసుకున్నది. మాటల సందర్భంలో తనకు రేవుగట్టున ఈ రుమాలు దొరికిన సంగతి కూడా చెప్పింది. రుమాలు తలకు చుట్టుకోవటంతో రామప్ప ముఖం మళ్లీ ఇప్పుడు వికసించింది. అది తన రంగు ఆకు రుమాలేనని రామప్ప తెలుసుకున్నాడు. అతని అన్నా వదిన సకలము పోగొట్టుకున్నారు.
ఆకలి దప్పులతో కన్నులు మూతపడుతున్నవి. అప్పుడు వారిద్దరికీ రామప్ప మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. వారికి తినటానికి ఏదైనా తీసుకువద్దామని నగరం కేసి బయలుదేరాడు. అంతలో ఒక చారుడు పరిగెత్తుకుంటూ వచ్చి, బాబూ, రాజావారు రమ్మంటున్నారు తమర్ని అంటూ వేగిరపెట్టాడు. తీరా రామప్ప అక్కడికి వెళ్లేసరికి పులి కరిచింది పెళ్లి కొడుకును కాదని ఒక సేవకుణ్ణి అని తెలిసింది. అంతా సవ్యంగానే ఉంది. పెళ్లివారి పల్లకి వస్తున్నట్టు కబురు తెలిసింది. అందరూ సంతోషించారు. రామప్పని చూడగానే రాజుగారు, ఇంతసేపు ఎక్కడున్నావు రామప్ప అన్నారు. ఏటికి స్నానానికి వెళ్ళాను ప్రభూ అన్నాడు రామప్ప చిరునవ్వు నవ్వుతూ. అక్కడ నా అన్న వదినే చిక్కుల్లో ఉన్నారు అని కూడా చెప్పాడు. వెంటనే రాజుగారు పల్లకి పంపించి చిన్నప్పను భార్యను రప్పించారు. రాజుగారి కుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది. రామప్పకు చిన్నప్పకు ప్రభువుగారు విలువైన బహుమతులిచ్చారు. తరువాత అన్నదమ్ములిద్దరూ వాళ్ల ఊరికి ప్రయాణమయ్యారు. రామప్ప తన వంతు బహుమతులన్నీ అన్నకే ఇచ్చి, అన్నయ్య, నాకు పెళ్ళామా పిల్లలా, ఇవేం చేసుకుంటాను అని చెప్పి సోదరుడికే ఇచ్చి వేశాడు. మళ్లీ రామప్ప తన తాతల నాటి పూరి గుడిసె చేరుకుని సుఖంగా ఉంటున్నాడు. ఇలా ఉంటుండగా మరికొద్ది రోజులకల్లా ఆనాటి రామచిలుక మళ్లీ ఇక్కడికి వచ్చింది. రామప్ప, రామప్ప, మాట్లాడు రామప్ప, రంగు ఆకు మంచిదా, వెండి ఆకు మంచిదా అని అడిగింది. అందుకు రామప్ప, తోటకు రంగు ఆకు మంచి, ఇంటికి పిల్లలు పాపలు మంచి, చింతలేని ఇల్లు అన్నింటికీ మంచి అని బదులు చెప్పాడు. చిలుక సంతోషంతో అతన్ని దీవించి తన దారినాది వెళ్ళిపోయింది. ఆ తర్వాత చిన్నప్పకు జ్ఞానం వచ్చింది. తన అత్యాశ తనకే పాఠం చెప్పిందని గ్రహించాడు. తమ్ముణ్ణి తిన్నగా చూడక నిరసించినందుకు ఎంతో నొచ్చుకున్నాడు. చిలుక చెప్పిన మాటల్లో అంతరార్థం గుర్తించి వెంటనే తమ్ముణ్ణి చేరదీసుకుని ఆదరించాడు. అంతటి నుంచి అన్నదమ్ములిద్దరిలో భేదభావాలు, ఎక్కువ తక్కువలు కనిపించలేదు లోకానికి. కథ సంపూర్ణం. కుబేరుడి కొలను. పూర్వం దేవదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండే కాలమందు బోధిసత్వుడు ఆయనకు కుమారుడిగా పుట్టాడు. ఈ పుత్రునికి మహాశాసనుడు అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. మరికొద్ది కాలానికే రాజుకు మరొక కొడుకు పుట్టాడు. ఈ శిశువుకు సోమదత్తుడని పేరు పెట్టి అపురూపంగా చూసుకుంటున్నారు. ఈ బిడ్డలిద్దరూ పుట్టిన మరి 2 సంవత్సరాలకు రాణి కాలగతి పొందింది. అందుచేత దేవదత్తుడు మరి ఒక రాజపుత్రికను వివాహం చేసుకున్నాడు. మక్కువ కొద్దీ కోరి పెళ్లాడిన ఈ 2వ భార్యకు కూడా ఒక కుమారుడు కలిగాడు. చిన్నరానికి పుత్రోదయమైన వార్త విని రాజు ఉబ్బిపోయాడు. సంతోషం పట్టలేక భార్యతో పుత్రునికి సంబంధించిన వరం ఏదైనా సరే కోరుకోమన్నాడు. అందుకు ఆమె, ఇప్పుడేమీ అవసరం లేదు, పని పడినప్పుడు నా అంతట నేనే వచ్చి కోరుకుంటాను అని బదులు చెప్పింది. సరేనన్నాడు రాజు. చిన్నరాణి కొడుకునకు ఆదిత్యుడని నామకరణం చేశారు. ఆదిత్యుడు దినదిన ప్రవర్ధమానుడై రాజులకు ఉచితములైన విద్యలన్నీ నేర్చి ప్రవీణుడై క్రమంగా యవ్వనవంతుడయ్యాడు. అంతటా చిన్నరాణి ఒకనాడు భర్తను సమీపించి, ఆనాడు మీరు నాకిచ్చిన వరం ఇప్పుడు ప్రసాదించవలసింది. నా కుమారుడైన ఆదిత్యుణ్ణి యువరాజుగా చేయడమే నా కోరిక అన్నది. ఈ మాటకు రాజు నిశ్చేష్టుడైనాడు. ఏమిటి కోరిక? పట్టపురానికి పుట్టిన పెద్దవాళ్లు ఇద్దరుండగా ఆదిత్యునికెలా వస్తుంది యువరాజు పదవి? తగవు మాలిన ఇటువంటి పని చేయటానికి నేను సాహసించినట్టయితే లోకం నన్ను నిందించదా? అపవాదు భరించగలమా? నీ కోరిక సవ్యమైనది కాదు, అందుచేత కొనసాగదు అని నిష్కర్షగా చెప్పాడు. ఈ విధంగా రాజు తనను నిరాకరించినప్పటికీ చిన్నరాణి లెక్క చేయలేదు. తన ధోరణి మానలేదు. అప్పుడప్పుడు భర్తను ఇందు విషయమై పీడించి నిర్బంధిస్తూనే వచ్చింది. రాజుకు విసుగెత్తింది. చూడగా చిన్నరాణిది మంకుపట్టు. ఆమెకు ఎదురు చెప్పలేడు. తన కొడుకు మీద మక్కువ చేత ఆమె పెద్దవాళ్ళిద్దరకు ఏ విధంగానైనా హాని చేయవచ్చు. ఇది లోక సహజం అని మనస్సులో నిశ్చయించుకున్నాడు. ఒక రోజున పెద్దవాళ్ళిద్దరినీ చేరబిలిచి సంగతి సందర్భాలన్నీ తెలియజెప్పాడు. చెప్పి చివరకు, నాయనా, మీకు కష్టాలు తగులుతావని నాకు భయమవుతున్నది. ఇప్పుడే మీరు వనాంతరాలకు పోయి ఏదోలాగా కాలక్షేపం చేయండి. నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది కనుక అప్పుడు వచ్చి మీరు పాలించుకొందురుగాని అని కుమారులిద్దరికీ హితవు చెప్పాడు. తండ్రి ఆజ్ఞను తలదాల్చి మహాశాసనుడు, సోమదత్తుడు వెంటనే బయలుదేరి వనాలలోకి తరలి వెళ్లారు. వీళ్ళిద్దరూ వెళ్లడం ఎప్పుడు చూశాడో ఆదిత్యుడు కూడా వెంటపడ్డాడు. దేశదేశాలన్నీ తిరిగి తిరిగి సోదరులు ముగ్గురు హిమాచల ప్రాంతాల దగ్గర అరణ్యాలు చేరుకున్నారు. మార్గాయాసము వల్ల కలిగిన బడలిక తీర్చుకోవటానికి వారు ముగ్గురు ఒక చెట్టు నీడన కూర్చున్నారు. తర్వాత కొంచెం సేపటికి మహాశాసనుడు కడసారి వాడైన ఆదిత్యునితో, తమ్ముడు, అదిగో
ఆ కొండ దిగువని చెట్టు కింద ఒక కొలను కనిపిస్తున్నది. పోయి నీవు దప్పిక తీర్చుకుని తామరాకులు దొప్పలుగా కట్టి వాటితో మాక్కూడా కాసిన్ని నీళ్లు తెచ్చిపెట్టు అని చెప్పి పంపాడు. అన్న ఆజ్ఞ చొప్పున ఆదిత్యుడు పోయి మడుగులో దిగబోయాడు. కాని ఒక పిశాచి వాణ్ణి పట్టుకుపోయి నీటి దిగువన తన ఇంట చెరనుంచాడు. ఎంతకు ఆదిత్యుడు రాకపోవటంతో చూసిరమ్మని మహాశాసనుడు సోమదత్తుణ్ణి పంపించాడు. సోమదత్తుణ్ణి కూడా పట్టివేసింది భూతం. సోముడు కూడా రాకపోవటం చూసి విచారించి మహాశాసనుడు ఖడ్గహస్తుడై స్వయంగానే మడుగుకు బయలుదేరాడు. ఎంత వెతికినా తమ్ముళ్ళు కనపడలేదు. వాళ్లకేదో అపాయం మూడి ఉంటుందని తలచి మహాశాసనుడు అలా గట్టుపైనే నించుని ఉన్నాడు. తక్కిన ఇద్దరిలాగా ఇతడంత అనాలోచితంగా మడుగులోకి దిగడని భూతానికి తెలుసు. ఇది పని కాదని ఆ భూతం ఒక అడవి బోయని వేషంతో మహాశాసనుని ఎదుట నిలబడి, ఏమయ్యా స్వామి, అలసిపోయినట్టున్నావే పాపం, ఈ కొలను నీళ్లు చాలా మధురంగా ఉంటాయి, తాగి దప్పిక తీర్చుకో అని హితవు చెప్పాడు. ఈ మాట వినగానే మహాశాసనుడు, అబ్బీ, వాలకం చూడగా నా తమ్ములనిద్దరును నీవే పట్టుకున్నట్టుగా తోస్తున్నది అన్నాడు. అవును, నేనే పట్టుకున్నాను అన్నాడు బోయవాడు ధైర్యంగా. ఎందుకని అని అడిగాడు మహాశాసనుడు. ఈ మడుగునందు చచ్చే ప్రాణులను జ్ఞానసంపన్నులు తప్ప తక్కని అందరూ నా అధీనమే. ఇది కుబేర మహారాజుగారి ఆజ్ఞ అని చెప్పాడు బోయవాడు. అయితే నిజంగా నీకు జ్ఞాన సంపాదన యందు ఆసక్తి ఉన్నదా? అటువంటి కోరికే ఉన్నట్టయితే నేనుపదేశిస్తాను అన్నాడు మహాశాసనుడు. ఓ, సిద్ధంగా ఉన్నాను, ఉపదేశించు అన్నాడు బోయవాడు. అందుకు మహాశాసనుడు, నీవైతే సిద్ధంగా ఉన్నావు కాని మార్గాయాసం చేత నాకు చాలా బడలికగా ఉన్నది. ఉపదేశం చేయటానికి తగిన శక్తి లేకున్నది అన్నాడు. వెంటనే ఆ పిశాచి మహాశాసనుణ్ణి తన ఇంటికి తీసుకుపోయి శ్రమ తొలిగేటట్టు చక్కగా స్నానపానాదులు సదుపాయాలు అమర్చి అతిథిని ఉచితాసనమందు కూర్చోబెట్టి తను అతని పాదాల వద్ద కూర్చున్నాడు. అబ్బాయి, నీవు కోరినట్టుగా జ్ఞానబోధ చేస్తాను, శ్రద్ధతో విను మరి అన్నాడు మహాశాసనుడు. అప్పుడు బోయవాడు స్వస్వరూపం పొంది, మహాత్మా, నీవు సుజ్ఞానివి, నీ మాటలతో నేను తృప్తుడనయ్యాను. ఫలితంగా నీ తమ్ములలో ఒకరిని నీకు తిరిగి ఇయ్యదలిచాను. ఇద్దరిలోనూ నీకు ఎవడు కావాలో కోరుకో అన్నాడు. అయితే ఆదిత్యుణ్ణి ఇమ్మని కోరుకున్నాడు మహాశాసనుడు, ఎంత మాత్రమూ తడుముకోకుండా. అందుకు పిశాచి, అయ్యా, పెద్దవాడుండగా చిన్నవాణ్ణి కోరుకోవటం ధర్మమా? వాని జ్యేష్ఠత్వం నిరాకరించవచ్చునా అని అడిగాడు. ఈ ప్రశ్నకు మహాశాసనుడు, పిశాచోత్తమా, నేను ఎన్నడూ కూడా ధర్మమార్గం తప్పి పలికేవాడిని కాను. నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడు ఉండవద్దా? అది అటుండని ఈయన చిన్ని తమ్ముని కోసమే వాని తల్లి రాజ్యం కోరింది. మా తండ్రి ఇష్టం లేక మమ్మల్ని అడవులకు పంపాడు. అయితే సోదర ప్రేమ చేత అమాయకుడైన ఈ కుర్రవాడు మా వెంబడి వచ్చేశాడు. మాతో కష్టాలు పడుతున్నాడు. వీణ్ణి విడిచిపెట్టి పెద్దవాళ్లమైన ఇద్దరం నగరం ప్రవేశించేటప్పుడు ఆదిత్యుడి ఏడి అని లోకులడగరా? వాడిని భూతం మింగేసిందని అంటే మా మాటలు ఎవళ్ళైనా నమ్ముతారా? లోకానికి విడ్డూరమనిపించదా? లోకాపవాదం సహించగలమా అని ఎదురు ప్రశ్నలు వేయసాగాడు. అప్పుడు పిశాచి, మహాత్మా, నీవు జ్ఞానసంపన్నుడవు మాత్రమే కాదు, నీ మాట యందు క్రియలలోనూ ధర్మం కనబడుతున్నది అంటూ మెచ్చుకుని అతని తమ్ములనిద్దరినీ తెచ్చి మహాశాసనుడికి అప్పచెప్పాడు. అంతేకాదు, ఆనాటి నుంచి సోదరులు ముగ్గురు ఆ భూతంతో మైత్రి కలిగి అక్కడనే అతిథులుగా కాలక్షేపం చేయసాగారు. మరికొంతకాలానికి దేవదత్తుడు కాలగతి పొందినట్టు వర్తమానం తెలిసింది. మహాశాసనుడు తమ్ములను భూతాన్ని కూడా తన వెంట పిలుచుకుపోయి కాశీరాజ్యం చేరుకున్నాడు. తర్వాత పెద్దవాడైన మహాశాసనుడు గద్దె ఎక్కాడు. రెండవ తమ్ముడైన సోమదత్తుడు తన ప్రతినిధిగాను, కడసారివాడైన ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను నియమించాడు. తమకు మేలు చేసిన భూతాన్ని మహాశాసనుడు ఎంతమాత్రం మరువలేదు. దానికి చక్కటి విడిది చూపి దాని అన్నపానాదులు విచారణ చేయటానికి ప్రత్యేకించి భటులను ఏర్పాటు చేశాడు. కథ సంపూర్ణం.